నమస్తే అండి. ఆక్వాషం 369 ఛానల్కు స్వాగతం. రొయ్యల చెరువు ప్రొక్లైన్ సహాయంతో సరిచేసిన తరువాత 7 రోజుల పాటు అనేది ఆరబెట్టాలి. ఆ తర్వాత లైమ్ అనేది అప్లికేషన్ అనేది చేయాలి. ముఖ్యంగా నేల యొక్క పీహెచ్ని బట్టి లైమ్ అనేది అప్లికేషన్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. నేల యొక్క పీహెచ్ అనేది 6.5 నుంచి 7.5 ఉంటే ఎకరానికి వచ్చి 200 నుంచి 300 కేజీలు క్విక్ లైమ్ అనేది ఇవ్వాలి. అలాగే నేల యొక్క పీహెచ్ అనేది 5.5 నుంచి 6.5 ఉంటే ఎకరానికి వచ్చి 400 నుంచి 600 కేజీలు ఏజీ లైమ్ అనేది ఇవ్వాలి. అలాగే నేల యొక్క పీహెచ్ అనేది 5.5 కంటే తక్కువ ఉంటే ఎకరానికి 800 నుంచి 1000 కేజీలు ఏజీ లైమ్ అనేది ఇవ్వాలి. లైమ్ చల్లిన తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు ట్యాంక్ అనేది ఆరబెట్టాలి. ఆ తర్వాత డబల్ ఫిల్టర్ నెట్ సహాయంతో బయట ఉన్నటువంటి వాటర్ను 3 నుంచి 4 అడుగులు అనేది నింపాలి. ఆ నెట్ వాడడం వల్ల పొట్టు రొయ్యలు కానీ పీతలు కానీ అనేవి రావు. అలాగే వాటర్ నింపిన తర్వాత ఏరేటర్స్ అనేది అమర్చుకోవాలి. నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉండడానికి ఏరేటర్స్ అనేవి చాలా ముఖ్యము. ఏరేటర్స్ అనేవి పక్కకు జరగకుండా ఉండడానికి ఎదురు బొంగులతో కానీ లేదా ఇనప రాడ్లతో కానీ ఇలా పాతాలి. మన నెక్స్ట్ వీడియోలో చెరువు చుట్టూ వల కట్టడము, బ్లీచింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాము. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.